హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మొబైల్ ఫోన్ యూజ్ చేసి మనం చేయగలిగే 3 ట్రిక్స్ గురించి చెప్తాను. ఓకే, సో దానిలో ఫస్ట్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే ఒక యాప్ గురించి. ఓకే, సో ఈ యాప్ ఏంటంటే మెటల్ డిటెక్టర్ అని ఒక యాప్ దొరుకుతుంది మీకు. దీన్ని యూజ్ చేసి మీరు మెటల్ని ఫైండ్ చేయొచ్చు. అంటే ఎలాగైతే పోలీస్ వాళ్ళు మనం ఏదైనా చెకింగ్ జరుగుతున్నప్పుడు మనం దానిలోకి రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళు ఒక మెటల్ డిటెక్టర్ వాళ్ళ దగ్గర ఉంటుంది, మన దగ్గర ఏదైనా మెటల్ ఉందా లేదా తెలుసుకోవడానికి ఇలా స్కాన్ చేస్తుంటారు చూసారా. అలాగే మన మొబైల్ ఫోన్ని కూడా మనం ఒక మెటల్ డిటెక్టర్ లాగా యూజ్ చేయొచ్చు. దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని యూజ్ చేసి మనం ఏదైనా మెటల్ ఉంటే ఆ మెటల్ దగ్గరికి మనం మొబైల్ అనేది తీసుకెళ్ళామనుకోండి, మొబైల్లో నుంచి సౌండ్ వస్తుంది అన్నట్టు. ఓకే, సో నేను ఇది ట్రై చేసి చూశాను, 100% వర్క్ అవుతుంది. సో మీరు కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్ చూడండి, నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి నేను మీకు మొన్న ఒక వీడియో చేసి చెప్పాను, ఒక వీడియోలో చెప్పాను ఏంటంటే మనం మాట్లాడింది కంప్యూటర్ టైప్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో దానికోసం మీరు ఏంటంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్లో నుంచి ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే మాట్లాడుతున్నామో అదంతా టైప్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దీని ద్వారా మన దగ్గర ఎన్ని పేజెస్ మ్యాటర్ ఉన్నా సరే మనం ఈజీగా దాన్ని టైప్ చేయొచ్చు అని. ఓకే, సో దాన్ని వీడియో చూసిన తర్వాత చాలామంది నాకు కామెంట్స్ చేశారు, ఇటువంటి యాప్ మొబైల్లో ఏదైనా ఉందా అని. ఓకే, సో దానికి సంబంధించి మొబైల్ యాప్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే, సో దీనిలో కూడా మీరు ఏంటంటే మీరు ఏం మాట్లాడినా, అంటే మాట్లాడిన తెలుగు అయినా సరే ఇంగ్లీష్ అయినా సరే అది టైప్ చేస్తూ ఉంటుంది. తెలుగు అంటే తెలుగు లెటర్స్ టైప్ చేయదు, తెలుగునే ఇంగ్లీష్లో టైప్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో తర్వాత వచ్చేసి మొబైల్ యూజ్ చేసి మీరు చేయగలిగే ఇంకొక ట్రిక్ ఏంటి అంటే మీ రిమోట్ కంట్రోల్ అనేది పనిచేస్తుందో లేదో తెలుసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ రిమోట్ కంట్రోల్ అనేది మీ చేతిలో పెట్టుకోండి. ఒక చేతిలో పెట్టుకున్న తర్వాత మీ మొబైల్లో కెమెరా ఆన్ చేయండి, వీడియో ఆన్ చేసుకున్న తర్వాత మీ రిమోట్ కంట్రోల్ సెన్సార్ ఉంటుంది చూసారా, లైట్. ఆ లైట్ దగ్గరికి మీ కెమెరా అనేది తీసుకెళ్ళినప్పుడు ఏమవుద్ది అంటే మీకు ఒక లైట్ అనేది ఫ్లాష్ అవుతుంటుంది. ఓకే, అంటే మీరు ఏదైనా బటన్ ప్రెస్ చేసినప్పుడు అటువంటిప్పుడు ఏంటంటే మనం అర్థం చేసుకోవచ్చు మన రిమోట్ అనేది పనిచేస్తుందా లేదా అనేది. అది చూడండి, మీరు జనరల్గా సీసీటీవీస్ ఉంటాయి చూసారా, అంటే కొన్ని చోట్లలో ఈ మధ్య ఏంటంటే స్పైయింగ్ కోసం సీసీటీవీస్ పెడుతున్నారు, డ్రెస్ చేంజింగ్ రూమ్స్లలో అక్కడ ఇక్కడ కూడా. ఓకే, అటువంటిప్పుడు కూడా మనం ఏంటంటే ఈ మొబైల్ కెమెరాను ఆన్ చేసి, అంటే ఆ రూమ్లో ఉండే లైట్స్ అన్నీ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉండే కెమెరా ఆన్ చేయండి. ఓకే, వీడియో కెమెరా ఆన్ చేసుకున్న తర్వాత మీరు మా మొబైల్ కెమెరాని ఇటు జరుపుకుంటూ వెళ్ళారనుకోండి, అందులో మీకు కనిపిస్తుంది ఏంటంటే ఎక్కడైనా సీసీటీవీ ఉందనుకోండి, దానిలో మీకు దానికి సంబంధించిన లైట్ కనిపిస్తుంది. జనరల్గా మన కళ్ళతో చూస్తే డైరెక్ట్ అది కనిపించదు. ఓన్లీ మొబైల్ కెమెరాలో వీడియో ఓపెన్ చేసి మీరు ఇట్లా దాని ముందుకి ఇక్కడ కెమెరా ఎక్కడుందో, మీకు ఎక్కడ అయితే అనుమానం ఉందో అక్కడ తీసుకెళ్లారనుకోండి, మీకు అది కనిపిస్తుంది అన్నట్టు. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.